మొదటిగా బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వ్యాపారం చేయడానికి వచ్చారు. కానీ ఒక యుద్ధం తర్వాత వాళ్ళు మనల్ని పాలించే స్థాయికి ఎదిగారు. ఆ యుద్ధం ఏంటో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా కాలం క్రితం బెంగాల్లో సిరాజ్ ఉద్దౌలా అనే ఒక నవాబ్ యువరాజు ఉండేవాడు. అతను చాలా ధైర్యవంతుడు, అలాగే కోపిష్టి కూడా. బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో కోటలు కడుతూ గోడలు నిర్మిస్తూ ఉండేవాళ్ళు. ఇది నచ్చని సిరాజ్కి కలకత్తాలో ఉండే బ్రిటిష్ వాళ్ళపై దాడి చేసి గెలిచాడు. చాలా మందిని బంధించాడు కూడా. ఇది విని చాలా కోపంతో రగిలిపోతున్న బ్రిటిష్ వాళ్ళు వ్యాపారంలోనే కాదు రాజ్యాన్ని కూడా పరిపాలించాలని రాబర్ట్ క్లీవ్ అనే ఒక ధైర్యవంతుడికి వాళ్ళ సైన్యాన్ని అప్పగించి ప్లాసీ అనే గ్రామం దగ్గర యుద్ధం చేయడానికి రెడీ అయ్యారు. సిరాజ్ రాజుదేమో చాలా పెద్ద సైన్యం, బ్రిటిష్ వాళ్ళదేమో కొంచెం తక్కువ సైన్యం. కానీ ఈ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళే గెలిచారు. ఎట్లా అంటే సిరాజ్ సైన్యాధికారి మీర్ జాఫర్ బ్రిటిష్ వాళ్ళకి అమ్ముడుపోవడం వల్ల ఈ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళే గెలిచారు. సిరాజ్ పారిపోయే సమయంలో పట్టుబడి బ్రిటిష్ వాళ్ళ చేతిలో చంపబడ్డాడు. మీర్ జాఫర్ కొత్త నవాబుగా నిలిచాడు. కానీ పవర్ మొత్తం ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ చేతిలోనే ఉంది. ఈ ఒక్క యుద్ధం వల్ల బ్రిటిష్ వాళ్ళు వ్యాపారంలోనే కాదు రాజ్య పాలనలో కూడా అధికారాన్ని కొనసాగించారు. దీన్ని బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అని అంటారు. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దిస్ ఇస్ సాహిబ్ సైనింగ్.